ఫ్రెండ్స్, ఈరోజు గోధుమ పిండితో స్నాక్ ఐటెం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా గోధుమ పిండిని కలిపి పెట్టేసేసుకోవాలండి. గోధుమ పిండి కలిపేసాక ఒక 15-20 మినిట్స్ అనేది పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మర్దన చేసుకోవాలి. చూసారు కదా, గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మర్దన చేసుకోవాలి. తర్వాత వీటిని రౌండ్ బాల్స్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ పాప అయితే నేను చేస్తాను అని చెప్పేసేసి రౌండ్ బాల్స్ని అయితే తను కట్ చేసి చేస్తుందండి. తనైతే ముందుగానే చెప్పిందండి, నువ్వైతే నేను స్కూల్‌కి వెళ్ళాక చెయ్యొద్దు. నేను స్కూల్ నుంచి వచ్చాక ఇద్దరం కలిసి చేస్తాము అని చెప్పేసి అడిగింది. ఇంక అందుకని తను చెప్పింది కదా అని చెప్పేసేసి నేను చేయలేదండి. తను వచ్చాకే ప్రిపేర్ చేద్దాం అని చెప్పేసి ఆగాను. ఇంక తర్వాత తను వచ్చాక ఇంక ప్రిపేర్ చేస్తున్నాము. తనైతే ఈ విధంగా రౌండ్ బాల్స్ చేసిందండి. ఇంక నేనైతే చపాతీలైతే నొక్కడం స్టార్ట్ చేశాను. దీనికి చపాతీ మరీ పలచగా కాకుండా, మరీ తిక్కుగా కాకుండా చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా పొడిపిండిని అద్దుకుంటూ మనం చేసుకుంటే సరిపోతుంది. మనం చపాతీ ప్రిపేర్ చేశాక ఈ విధంగా దులుపుకుంటే సరిపోయిద్దండి. మన పౌడర్ అనేది కిందకి పడిపోయిద్ది. లేకపోతే ఆయిల్‌లో వేసినప్పుడు గసిగా తయారైద్ది. అందుకని ఈ విధంగా అయితే దులుపుకొని నేనైతే చేస్తాను. ఇక్కడ పాప వచ్చేసి స్క్వేర్ షేప్ నేను చేస్తాను, కట్ చేస్తాను అని చెప్పేసేసి కింద కూర్చొని కట్ చేస్తుందండి. నేనైతే చపాతీలాగా చేసేసి పెట్టేసేస్తున్నాను. తనైతే కట్ చేస్తా, ఇద్దరు ఉంటేనే ఇంతసేపు పడుతుంది. నువ్వు ఒక్కదానివే చేస్తే నువ్వే చపాతీ చేసుకోవాలి, మళ్ళీ నువ్వే కట్ చేసుకోవాలి కదా, లేట్ అయిద్ది కదా అని చెప్పేసేసి అడుగుతుంది. నువ్వు లేకపోతే నేనే ఫస్ట్ చపాతీలన్నీ చేసేసుకొని తర్వాత ఇలా కట్ చేసుకొని పెట్టేసేసుకొని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసేసుకుంటాను అని చెప్పానండి. అదే మరి నేను ఉండటం వల్ల పని ఫాస్ట్‌గా అవుతుంది కదా అని చెప్పేసేసి తను చెప్తుందండి. ఇక్కడ నేను చపాతీ చేసి ఇచ్చాను కదండీ! ఎడ్జెస్ వరకు కట్ చేసుకొని నేను స్క్వేర్ షేప్‌లాగా కట్ చేస్తాను అని చెప్పేసేసి చిన్నగా కూర్చొని కట్ చేస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసేసి తను పెట్టింది. ఇంక నేను డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను. డీప్ ఫ్రై ఐటమ్స్‌కి కొంచెం అనేది సాల్ట్ యాడ్ చేసుకుంటే ఏ ఐటెమ్ చేసినా మనకి నూనె అనేది పీల్చకుండా ఉంటదండి. నేను ఎప్పుడు డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినా కూడా ఈ విధంగా అయితే చేస్తాను. మా చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళు ఎక్కువగా ఈ స్నాక్స్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తారండి. ఇవి ఒక్కసారి చేసి పెట్టేసేసుకుంటే 1 మంత్ దాకా చాలా మంచిగా ఉంటాయి. ఈ విధంగా మనం డీప్ ఫ్రైలో మనం కట్ చేసుకున్న పీసెస్ అనేది వేసేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేస్తే అతుక్కుంటాయని నేనైతే ఈ విధంగా వేస్తున్నానండి. ఇవన్నీ వేశాక ఒకసారి అయితే కలుపుకోవాలండి. అన్నీ ఈవెన్‌గా ఫ్రై అవ్వాలి కదా, అందుకని ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఈ స్నాక్స్ చేసినప్పుడల్లా మేము బెల్లం కాజాలు కూడా చేపించుకుంటామండి ఒకేసారి అమ్మ వాళ్ళతో. కానీ నేను స్వీట్ స్వీట్ ఐటెమ్స్ కంటే హాట్ ఐటెమ్సే ఎక్కువ తింటాను. చూసారు కదండీ, ఈ విధంగా వేసినాక ఒకసారి అనేది తిప్పుకోవాలి. ఈవెన్‌గా తిప్పుకుంటే చూసారు కదండీ, ఒకసారి వేసినాక ఈ విధంగా తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకుంటే ఈవెన్‌గా ఫ్రై అవుతాయండి. వీటిని వెంటనే తీయకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. అప్పుడే మనకి ఈ స్నాక్ అనేది కరకరలాడతాయి. చూసారు కదండీ, ఈ కలర్‌లో తీస్తే సరిపోతుంది. చూసారు కదండీ, ఎంతో ఈజీగా ఈ రెసిపీ అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు.